రే నీ ఫ్లిప్కార్ట్ వెయిట్ మెంబర్షిప్ ఉంది కదరా, అర్జెంట్గా 1000 రూపాయలు పంపిస్తాను. నేను ఐఫోన్ 15 పైన ప్రైస్ లాక్ చేసాయి. బుక్ చేస్తా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ i50 ఎందుకు వస్తుంది తెలుసా నీకు? కార్డ్ ఆఫర్ ఏ కార్డు పైన ఆఫర్ వస్తుంది తెలిసిన, ఏ ప్రైస్లో వస్తుంది తెలిసిన, నీ దగ్గర అంత డబ్బులు ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు కన్ఫర్మ్గా i50 తీసుకుంటావా? రే ఆగాదురా, నేను మొబైల్ ఇప్పుడే బుక్ చేయమని చెప్పలేదా, జస్ట్ ప్రైస్ మాత్రం లాక్ చేయమన్నాను రా, అది కూడా 1000 రూపాయలేరా. ఇవన్నీ చెప్తున్నా తెలిసిన, ఈ ఫ్లిప్కార్ట్ ప్రైస్ లాక్ ఫీచర్లో ఒక లూప్ హోల్ ఉంది. ఏంటంటే ఇది నాన్ రీఫండబుల్ పాలసీ. ఏంటంటే నీకు 50,000 రూపాయలు ఇప్పుడు వేరే ఫోన్ నచ్చింది, నీకు i50 లాక్ చేసుకున్నావు, ప్రైస్ లాక్ చేసుకున్నావు. కానీ నీకు వేరే ఆండ్రాయిడ్ ఫోను ఫర్ ఎగ్జాంపుల్ Xiaomi 14 నీకు 50,000కి వచ్చింది. ఆ ఫోన్ నీకు i50 కన్నా కూడా బాగా నచ్చింది. ఆ టైంలో దీన్ని నువ్వు క్యాన్సిల్ చేస్తే నీకు ₹1 కూడా రీఫండ్ అవ్వదు. ఇన్ కేస్ నువ్వు ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత కూడా, నువ్వు ఆర్డర్ క్యాన్సిల్ చేసినా కూడా ఈ 1000 రూపాయలు ఏదైతే ఉందో నీకు ప్రైస్ లాక్ కోసం పెట్టావు కదా, ఈ 1000 రూపాయలు మాత్రం నీకు వెనక్కి రాదు. సో అందుకోసమనే 1-4 సార్లు థింక్ చేసి పెట్టుకో. అండ్ ఇలాంటి అన్ని స్కామ్స్ కలిపి ఒక డెడికేటెడ్ వీడియో నేను చేశాను. కింద ప్లే బటన్ ఉంటుంది కదా, దాన్ని చెక్ చేసి చూడు, నీకు ఫుల్గా అర్థమవుతుంది.